అయితే అసలు అనుకోనే లేదు ఒక బెస్ట్ డైరెక్టర్ తో మాట్లాడతానని చెప్పి. వీడియోలో నేనైతే తిరుమలకి వచ్చానని చెప్పా కదా, తిరుమల నుంచి అయితే మేము జపాలిలో మన హనుమాన్ విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరిపోయాం. జపాలికి అయితే 2 దావలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటైతే బైక్ లో వెళ్ళొచ్చు, ఇంకోటి నడుచుకొని అయితే వెళ్ళొచ్చు. మేము ఎప్పుడు వచ్చినా అయితే ప్రతిసారి నడుచుకునే వెళ్తాము. వెళ్ళేదారిలో మాకైతే అడికోళ్ళు కూడా అయితే కనబడినాయి అనమాట. కోతులు చూసారా ఎంత చక్కగా అయితే అటుపండ్లు అయితే తింటున్నాయో. అందరూ స్టార్టింగ్ లో ఎంతసేపు బిన్నే ఎక్కేద్దాం అని చెప్పారు. సగం దూరం నడవంగానే మా వాడు ఒకడైతే గస్ అంటాడు, ఒకడైతే నేను నడవలేను అని చెప్తాడు. ఏకం కృష్ణాగడ్ అయితే పైకి ఎక్కేశాడు. ఇక ముందర బాగానే మా వాడి కళ్ళకైతే మసాలా బురుగులు అయితే కనపడినాయి అనమాట. అవి చూస్తానే మా వాడైతే అసలు ఆగనే లేదు. సరే కదా అని చెప్పి అవి అయితే తీసుకునేసాం. పక్కన ఎలాగో మజ్జిగ ఉన్నాయని చెప్పి మజ్జిగ కూడా అయితే తాగేసాం. జపాలికి వస్తే తప్పకుండా అయితే ఈ ఉడతనైతే చూడండి. ఇంక ఎక్కువలు అయితే చూసారా, చాలా సేపు నుండి అయితే బనానాస్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆ ఉడత మాత్రం కిందికి వస్తుంది, పైకి అయితే వెళ్ళిపోతుంది. జపాలిలో అడుగు పెట్టంగానే ఏమనైనా చెప్పొచ్చు. చుట్టుపక్కల మొత్తం చెట్లు, మధ్యలో టెంపుల్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైం అయితే పడింది మన హనుమాన్ దర్శనం అయితే చేసుకునేదానికి. హనుమాన్ విగ్రహం దగ్గర మనం ఏమైనా కోరికలు చెప్పి కాయిన్స్ పెడితే ఆ కోరికలు అయితే నెరవేరుతాయంట. బాల అయితే లోపల హనుమాన్ దగ్గర ఉన్న దారాలు అయితే తెచ్చి మా చేతికి అయితే కడుతున్నాడు. నాకైతే డైరెక్టర్ బాబీ అన్నయ్య కనపడేసరికి నేనైతే అన్నయ్యతో కొంచెంసేపు అయితే మాట్లాడాను. అసలు అనుకోనే లేదు అన్నయ్యతో మాట్లాడతానని చెప్పి.